ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ సిస్టమ్. ఇది ఆటోమేటిక్గా మోటార్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. మోటార్ ఆన్ అయింది, సంపులో ఉన్న వాటర్ని ట్యాంక్లో పంప్ చేస్తుంది. మోటార్ ఆన్ అయినట్టు మనకి ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది, ఎల్లో లైట్ వస్తుంది మోటార్ సిగ్నల్లో. మోటార్ పంప్ అవుతున్నట్టు ఇప్పుడు వాటర్ పంప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వాటర్ ఫ్లో వెళ్తుంది, ఎల్ఈడీస్ ఇలా ట్యాంక్లో వాటర్ పడుతున్నట్టు. పడే కొద్దీ ఎల్ఈడీస్ ఇండికేషన్ ఇస్తాయి. ఇక్కడ వాటర్లో 25% వాటర్ ఉన్నట్టు పడినట్టు, తర్వాత 50%, ఇప్పుడు 75% వరకు వచ్చినట్టు. ఫుల్ అయిపోవడంతోనే మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇలా ఆఫ్ అయ్యింది మోటార్ ఇప్పుడు. అదేవిధంగా ట్యాంక్లో వాటర్ అయిపోయే కొద్దీ ఫస్ట్ ఎల్ఈడి పోయింది 100%, తర్వాత 75% పైనుంచి. అదే 50% అవడంతోనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మోటార్. మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది మనకి. అదేవిధంగా సంపులో కూడా వాటర్ అయిపోయే కొద్దీ పై ఎల్ఈడి పోయింది. సెకండ్ వన్ వాటర్ అయిపోవడంతోనే మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది, సంపులో వాటర్ లేనట్టు. అదేవిధంగా సంపులో వాటర్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది, ట్యాంకు ఫిల్ చేస్తుంది. సంపులో వాటర్ రావడంతోనే ఒకవేళ ట్యాంక్ ఎంటీ ఉంటే ఫుల్ అవుతుంది. అది సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు జరిగినట్టే. ఫుల్ అవ్వడము, ఎంటీ అయిపోవడంతోనే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడము, ఫుల్ అయిపోవడంతోనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం. అదేవిధంగా మనము ఒకవేళ 50% వాటర్ ఉంది, మళ్ళీ ఫీల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ని ప్రెస్ చేయాలి. మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది. ట్యాంక్ నిండిపోవడంతోనే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆటోలో వెళ్ళిపోతుంది అదే ఆటోమేటిక్గా. అదేవిధంగా ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఒకవేళ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది మిడిల్లో వేస్తే ఆఫ్ అవుతుంది, ఏది సిస్టమ్ పనిచేయదు. కింద వేస్తే బైపాస్, ఫస్ట్ మనం ఎలా ఆన్ ఆఫ్ చేసుకునే వాళ్ళమో అలా ఆన్ ఆఫ్ అవుతుంది. వాటర్ రాకుండా డ్రైర్ ఆన్ చేస్తాం. సిస్టంలో వాటర్ ఒకవేళ ఫ్లో అవ్వకపోతే మనకి ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది, అప్పుడు డ్రై రన్. ఫ్లో రావట్లేదు, ఇప్పుడు ఫ్లో రావట్లేదు. 90 సెకండ్స్ తర్వాత ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది మనకి, అది డ్రై రన్ అన్నట్టు, అంటే వాటర్ ఫ్లో అవ్వట్లేదు. దానంతా అదే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది 90 సెకండ్స్ తర్వాత. ఇది మనిషితో సంబంధం లేకుండా టోటల్గా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేసే సిస్టమ్ ఇది. ట్యాంక్ ఫుల్ అదే చేస్తుంది, ఎంటీ అయిపోవడంతోనే ఆన్ అదే చేస్తుంది. టోటల్ మినీ రోబోలాగా పనిచేస్తుంది. ఇంట్లో మనకి టైం సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది, ఒక టెన్షన్ లేకుండా అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది.